నమస్తే అండి, వెల్కమ్ టు యూట్యూబ్ బడి. ఈ వీడియోలో చాలా ముఖ్యమైనదండి. ఈ వీడియో డిఎస్సిలోను యూజీసీ నెట్కి డిఎల్ జేఎల్ ఏ అంశమైనా సరే తెలుగు పరీక్షల్లో మనకంటూ వ్యాకరణం అనేది చాలా ముఖ్యమైనది. అందులోనూ బాల వ్యాకరణము ప్రధానము. ఈ బాల వ్యాకరణము ప్రారంభించే ముందు బాల వ్యాకరణము రచించిన కవి గురించి మనం ప్రస్తావించుకోవడము, ఆ కవి నుండి మనకి అనేక రకాల బిట్లు రావడం అనేది నిత్యం వస్తున్నటువంటిదే. కాబట్టి ఇందులోని బాల వ్యాకరణాన్ని రచించిన పరవస్తు చెన్నై సూరి గురించి సమగ్రమైనటువంటి సంపూర్ణ సమాచారంతో ఈ వీడియో మొదటిగా ప్రారంభిస్తున్నానండి. దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి. చాలా ముఖ్యమైన అంశాలు అనేవి ఉంటూ ఉంటాయి. కేవలము పరిచయము, బిరుదులు, కేవలం రచనలు మాత్రమే కాకుండా ఇది ఎక్కువగా చాలా సమగ్రంగా ఉంటుంది. దయచేసి వీడియోను పూర్తిగా చూడండి. వీడియో చూస్తూ మీకు నచ్చిందనిపిస్తే ఒక లైక్ చేయండి, మీ స్నేహితులకి మన ఛానల్ని పరిచయం చేయండి. ఇక పూర్తిగా క్లాసులోకి వెళ్దామండి. బాల వ్యాకరణము, ప్రౌఢ వ్యాకరణము మనకు రెండు ముఖ్యమైనవి. దానికన్నా ముందుదే ప్రధానమైనది బాల వ్యాకరణము. ఈ బాల వ్యాకరణాన్ని అనుసంధానం చేస్తూ అనేక వ్యాకరణాలు అనేది రావడం జరిగింది. అయితే వ్యాకరణాల గురించి చెప్పేటప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ ఈ బాల వ్యాకరణం తర్వాత వ్యాకరణ గ్రంథాలు, వ్యాకరణ కర్తలు, నిఘంటువులు వాటి గురించి వీడియో అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కేవలము బాల వ్యాకరణం రచించిన పరవస్తు చెన్నై సూరి యొక్క సమగ్రమైన సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తున్నానండి. సంపూర్ణంగా ఉంటుంది. దయచేసి వీడియోను పూర్తిగా చూడండి. సాధారణంగా ఇతని యొక్క పేరు చెన్నయ్య అండి. పరవస్తు అనేది ఇంటి పేరు, చెన్నయ్య అనేది వారి యొక్క తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు. చెన్నయ్య మాత్రమే ఆయన యొక్క పేరు. సూర్య అనేది మనందరికీ తెలిసిన విషయమే. సూర్య అనేది బిరుదు. అది ఎలా వచ్చింది, అది ఎవరిచ్చారు, ఇవన్నీ కూడా అందులో ప్రస్తావిస్తూ ఉంటాం. కంప్లీట్గా వస్తుందండి, పూర్తిగా వస్తుంది. చెన్నయ్య అనేది తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు. పరవస్తు చెన్నై సూరి యొక్క తల్లి మరియు తండ్రి తల్లిదండ్రులు చూసుకుంటే పరవస్తు శ్రీనివాసాంబ, అమ్మగారు పరవస్తు శ్రీనివాసాంబ. పరవస్తు చెన్నై సూరి యొక్క అమ్మగారు పరవస్తు శ్రీనివాసాంబ. నాన్నగారు పరవస్తు రామానుజాచార్యులు. అండి. ఈ పేరు ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటుంది, కానీ ప్రామాణికమైన పేరు ఇదేనండి. పరవస్తు రామానుజాచార్యులు నాన్నగారు, పరవస్తు శ్రీనివాసాంబ అమ్మగారు. కాబట్టి తల్లిదండ్రులు పరవస్తు శ్రీనివాసాంబ, పరవస్తు రామానుజాచార్యులుగా మనం గుర్తుంచుకోవాలి. ఈయన యొక్క కాలం అండి 1809, 1862. పరవస్తు చెన్నై సూరి యొక్క కాలము 1809, 1862 వస్తుందండి. ఈయన యొక్క జన్మస్థలం చూసుకుంటే శ్రీ పెరంబదూరు, చెంగల్పట్టులో ఈయన యొక్క జన్మించినట్టుగా మనకి అనేక గ్రంథాలు ప్రస్తావించిన పేరు ఇది. ఆ స్థలము శ్రీ పెరంబదూరు, చెంగల్పట్టు. పరవస్తు చెన్నై సూరి యొక్క జన్మస్థలము శ్రీ పెరంబదూరు, చెంగల్పట్టు గ్రామము ఈయన యొక్క జన్మస్థలంగా మనం గుర్తుంచుకోవాలి. అయితే పరవస్తు చెన్నై సూరి అనేక మంది ప్రతిభా విద్యార్థుల్లాగే, అంటే స్వామి వివేకానందలాగా, ఇంకొంతమంది ముఖ్యమైన వ్యక్తుల్లాగా ఈయన కూడా అల్లరిగా, ఆకతాయిగా ఉండడం వలన, గారాబం పెరగడం వలన ఈయన యొక్క విద్యాభ్యాసం అనేది కొంచెం ఆలస్యంగా ప్రారంభమైందని చెబుతూ ఉంటారు. ఎక్కడి వరకు అంటే 16 సంవత్సరాల వయసు వరకు ఈయన యొక్క విద్యాభ్యాసం అనేది కుంటుపడింది. అంతగా అభివృద్ధి చెందలేదు, అంతగా పురోగతి లేదు అని అనేక గ్రంథాల్లో ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈయన యొక్క విద్యా ప్రస్తావన ఎక్కడి నుండి ప్రారంభమవుతుందంటే 16వ సంవత్సరం నుండి. చాలా ముఖ్యమైనటువంటి వయసు అనేది 16 దాటిన తర్వాతే ఈయన యొక్క విద్యాభ్యాసం అనేది సంపూర్ణంగా ఇంకా పాండిత్యం సంపాదించడం జరిగిందనేది అనేక గ్రంథాల్లో ప్రస్తావించడం జరిగింది. అయితే ఈయన ఎవరెవరి దగ్గర ఏమేమి నేర్చుకున్నారని చూసుకుంటే కంచి రామానుజాచార్యులు, పరవస్తు చెన్నై సూరి యొక్క గురువు కంచి రామానుజాచార్యుల వద్ద గణితం నేర్చుకున్నాడు, వాక్య లేఖనము, పద్యాలు శ్లోకాలు, అలాగే తర్కము, మీమాంస,
అలంకారాలు, ఏమండి గణితము, వాక్యలేఖనము, పద్యాలు, శ్లోకాలు, తర్కము, మీమాంస, అలంకారాలు మరియు బాలరామాయణము, అమరము, ఆంధ్రనామ సంగ్రహము. బాలరామాయణము, అమరం, ఆంధ్రనామ సంగ్రహము ఈ 3 కూడా ఈయన వల్లె వేయడం జరిగింది, కంఠస్థం పెట్టడం జరిగింది. ఈయన యొక్క ఆధీనంలో కంచి రామానుజాచార్యుల యొక్క ఆధీనంలో కంచి రామానుజాచార్యుల వద్ద గణితం నేర్చుకున్నాడు, వాక్య లేఖనం నేర్చుకున్నాడు, పద్యాలు, శ్లోకాలు, తర్కము, మీమాంస, అలంకారాలు ఏ అంశాలు అయితే ఉన్నాయో అన్నీ కూడా ఆయన వద్ద నేర్చుకోవడం జరిగింది. వాటితో పాటుగా బాలరామాయణము, అమరము, అమరకోశము, ఆంధ్రనామ సంగ్రహము ఈ 3 కూడా వల్లె వేయడం జరిగింది, కంఠస్థం పెట్టాడు అనేది మనకి ప్రస్తావన కనబడుతూ ఉంటుంది ఈయన యొక్క పరిచయంలో. అలాగే ఈయన పండితుడు అవ్వడానికి ముఖ్యమైనటువంటిది ఏంటంటే హయగ్రీవ మంత్రోపదేశం అనేది ఈయనకి జరిగింది. అది జరగడం వలన ఆయన పండిత జ్ఞానం కలిగింది, తర్వాత పండితుడిగా మారాడు అని ఎంతోమంది అనేక రకాలుగా పేర్కొన్నటువంటిది. కాబట్టి ఈయన పండిత జ్ఞానం కలగడానికి హయగ్రీవ మంత్రోపదేశం కలిగిందని చాలామంది సాహిత్యకారకులు చెబుతూ ఉంటారు, సాహిత్య విమర్శకారకులు చెబుతూ ఉంటారండి. అయితే తండ్రి వద్ద పరవస్తు చెన్నైసూరి పరవస్తు రామానుజాచార్యుల వద్ద ఏం నేర్చుకున్నాడంటే వ్యాకరణ శాస్త్రం నేర్చుకున్నాడండి. అలాగే తండ్రి గారితో పాటుగా ఈయన కూడా తమిళనాడులో నివసించడం వలన తెలుగు నేర్చుకున్నాడు. తెలుగుతో పాటుగా అరవం అంటే తమిళం, తమిళ భాష నేర్చుకున్నాడు. తెలుగు భాష తండ్రి వద్ద నేర్చుకున్నాడు. ప్రాకృత భాష కూడా తండ్రి వద్ద నేర్చుకున్నాడు. అరవము, తెలుగు, ప్రాకృతము నేర్చుకున్నాడు. మరియు ఇంకొక వ్యక్తి గురువు గారు కనబడుతూ ఉంటారండి, ఆయన పేరు శ్రీరామశాస్త్రి గారి వద్ద వేదము, వేదార్థాలు నేర్చుకున్నాడండి. వేదము, వేదార్థాలు ఎవరి వద్ద నేర్చుకున్నాడంటే శ్రీరామశాస్త్రి వద్ద. కాబట్టి పరవస్తు చెన్నైసూరి ఆ కాలంలోని 1800 ఈ కాలంలో అంటే బ్రిటిష్ వాళ్ళు ఆంగ్ల భాష అనేది చాలా ముఖ్యమైనది. ఆంగ్ల భాష విస్తరించినటువంటి రోజులవి. ప్రాంతీయ భాషలు కనుమరుగు అవ్వడానికి కారణమైనటువంటి రోజులవి. కాబట్టి చాలామంది భారతీయులు ఆయా ప్రాంతీయ భాషలపై అభిమానంతో ఆంగ్ల భాషకి వ్యతిరేకంగా ఉంటే పరవస్తు చెన్నైసూరి కూడా మనం ఇప్పుడు ఆధునిక కాలంలో ఆంగ్లాన్ని ఏ విధంగా స్వీకరిస్తున్నామో ఆ విధంగా పరవస్తు చెన్నైసూరి మన భాషలను మెచ్చుకుంటూ, మన భాషలు నేర్చుకుంటూ, మన భాషలలో పాండిత్యాన్ని సంపాదించుకుంటూ, అనేక భాషలు నేర్చుకుంటూ అందులో ఆంగ్లాన్ని కూడా పూర్తిగా నైపుణ్యం సంపాదించడం జరిగింది పరవస్తు చెన్నైసూరి గారు. కాబట్టి ఈయన రాసినటువంటి గ్రంథాల గురించి, ఆయన చేసినటువంటి ఉద్యోగాల గురించి, ఆయన ముఖ్యమైన జీవితంలో గడిపినటువంటి కొన్ని సంఘటనలు ఈ సమగ్రంగా వీడియో అనేది కంటిన్యూ అవుతూ ఉంటుందని మిత్రులారా దయచేసి పూర్తిగా చూడండి. 1-2 బిట్లతో చెప్పేసి ఆపేస్తే అది మనకు సమగ్రం కాదు. కాబట్టి సంపూర్ణంగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఇది చెప్పుకుంటున్నాం. ఒక్కసారి చెన్నయ్య అనేది అతని యొక్క అసలు పేరు పరవస్తు చెన్నయ్య అంతే. తల్లిదండ్రులు పరవస్తు శ్రీనివాసాంబ, తండ్రి రామానుజాచార్యులు. కాలము 1809-1862 శ్రీపెరంబదూరులో చెంగల్పట్టులో జన్మించాడు. ఈయన యొక్క గురువు గారి దగ్గర అంటే కంచి రామానుజాచార్యుల వద్ద ఏం నేర్చుకున్నాడంటే గణితము, వాక్యలేఖనము, పద్యాలు, శ్లోకాలు, తర్కము, మీమాంస, అలంకారాలు ఇవి నేర్చుకున్నాడు. వాటితో పాటుగా బాలరామాయణము, అమరము, ఆంధ్రనామ సంగ్రహము వీటిని కంఠస్థం పెట్టడం జరిగిందని వల్లి వేయడం జరిగింది. అయితే తండ్రి వద్ద ఏం నేర్చుకున్నాడంటే వ్యాకరణ శాస్త్రం నేర్చుకున్నాడు. అలాగే అరవము, తెలుగు అంటే తమిళము, అరవం అంటే తమిళం అండి, తమిళ భాష, తెలుగు భాష, ప్రాకృత భాష, అలాగే ఆంగ్ల భాష ఈ 4 భాషలపైన ఈయన బహుభాష కోవిడిగా కూడా మనం పేర్కోవచ్చు. కాబట్టి ముఖ్యంగా అరవము, తెలుగు, ప్రాకృతము, తర్వాత ఆంగ్లము. తర్వాత శ్రీరామశాస్త్రి అనే వేద పండితుని వద్ద ఏం నేర్చుకున్నాడంటే వేదము, వేదార్థాలు. వేదము, వేదార్థాలు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు అంటే శ్రీరామశాస్త్రి వద్ద అండి.
తర్వాత పండితుడు అవ్వడానికి ఈయన ఏ మంత్రాన్ని ఉపదేశం పొందాడు అనేది మనకు అడిగితే అడగవచ్చు. హయగ్రీవ మంత్రోపదేశం పొందాడని చాలామంది విమర్శకారుల యొక్క భావన మాత్రమేనండి. ఇక మిగతా అంశాలన్నీ కూడా సంపూర్ణంగా చూద్దాం. పరవస్తు చిన్నయ్య విద్యాభ్యాసం, ఎవరి దగ్గర ఏం నేర్చుకున్నాడు, ఎవరు అతని యొక్క గురువులు, ఈ అంశాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత పరవస్తు చిన్నయ్య సూరిగా ఎలా మార్పు చెందాడు, ఆయన యొక్క ఉద్యోగ ప్రస్థానం ఏ విధంగా జరిగింది అనేది చూసుకుంటే, పరవస్తు చిన్నయ్య సూరి తండ్రి గారు ఉన్నంత వరకు కూడా విద్యాభ్యాసము, పాండిత్యము గ్రహించడము, పండితుడిగా తయారవడము, విపరీతమైనటువంటి జ్ఞానాన్ని ఆయన సేకరించుకోవడము, జ్ఞానాన్ని సంపాదించుకోవడము, ఈ అంశాలపైన దృష్టి పెట్టేవాడు. తండ్రి ఎప్పుడైతే మరణించారో ఆ తండ్రి మరణించిన తర్వాత పరవస్తు చిన్నయ్య తన కాళ్ళ మీద తను ఆధారపడడం కోసము, జీవితంలో బ్రతకడం కోసము ఏదో ఒక ఉద్యోగాన్ని వెతుక్కోవడం మొదలుపెట్టాడు. ఆ ఉద్యోగంలో ప్రారంభంగా పరవస్తు చిన్నయ్య సూరి మొదలుపెట్టినటువంటి చేరినటువంటి మొట్టమొదటి ఉద్యోగము ఏది అంటే ఆప్టన్ మిషన్ పాఠశాల అండి. ఆ రోజుల్లో ఆంగ్లేయుల పరిపాలన కాలంలో ఆప్టన్ మిషన్ పాఠశాలలో మొట్టమొదటిగా పరవస్తు చిన్నయ్య ఆప్టన్ మిషన్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. ఉపాధ్యాయుడిగా అండి. మనం డైరెక్ట్గా కొన్ని మనం బిట్స్ చదివేటప్పుడు డైరెక్ట్గా ఒకటే వచ్చేస్తుందన్నమాట, పలానా ప్రాంతంలో పలానా స్కూల్లో ఉపాధ్యాయుడిగా పండితుడిగా చేరాడు అని బిట్స్ వచ్చేస్తుంటుంది. కానీ డెప్త్గా వచ్చే బిట్స్ ఏవైతే మనకు తెలియనివి అవే మనకి డెప్త్గా అనిపిస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా అయితే ఆప్టన్ మిషన్ పాఠశాల అండి. పరవస్తు చిన్నయ్య సూరి చేరినటువంటి ఉపాధ్యాయ వృత్తిలో మొట్టమొదటి పాఠశాల ఆప్టన్ మిషన్ పాఠశాల. ఈ ఆప్టన్ మిషన్ పాఠశాలలో చేరిన తర్వాత ఆప్టన్ మిషన్లో ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి పరవస్తు చిన్నయ్య సూరి యొక్క పాండిత్యానికి, ఆయన యొక్క ఆంగ్ల భాషా నైపుణ్యానికి, తెలుగు భాషా నైపుణ్యానికి అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఆంగ్లేయులు అందరూ కూడా ఆశ్చర్యపడిపోయి సంభ్రమాశ్చర్యాలతో పరవస్తు చిన్నయ్యని ఆయన్ని అభినందించడము, ఆయన దగ్గర తెలుగు నేర్చుకోవడము, అనేక అంశాలు చెప్పించుకోవడం అనేది జరుగుతూ ఉండేదండి. ఆ తరువాత ఈ చిన్నయ్య సూరి ఆప్టన్ మిషన్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉంటుండగానే అతని యొక్క పాండిత్యాన్ని మెచ్చుకున్నటువంటి వాళ్ళు ఎవరంటే ఆంగ్లేయులతో పాటుగా ప్రముఖులు చిన్నయ్యని అప్పుడే సూరి కాదండి, పరవస్తు చిన్నయ్య పాండిత్యాన్ని గుర్తించింది ఎవరెవరంటే గాజుల లక్ష్మీ నరసింహం. ఈయన మనకు తెలియనటువంటి భారతీయ వీరమరణం పొందినటువంటి స్వాతంత్ర ఉద్యమకారుల్లో గాజుల లక్ష్మీ నరసింహం చాలా ముఖ్యమైన వ్యక్తి అండి. కాబట్టి ఆ రోజుల్లో చిన్నయ్య యొక్క పాండిత్యాన్ని అభినందించింది, మెచ్చుకున్నది గాజుల లక్ష్మీ నరసింహం గారు అండి. గాజుల లక్ష్మీ నరసింహం గారు మరియు శ్రేష్ఠి, వీరు ఆ రోజుల్లో చాలా ప్రముఖమైన వ్యక్తులండి. శ్రేష్ఠి కోమలేశ్వరరావు గారు, తర్వాత శ్రీనివాస పిల్లై, ఈ ముగ్గురు వ్యక్తులు మనకి పరవస్తు చిన్నయ్యని మెచ్చుకున్నటువంటి, పరవస్తు చిన్నయ్య పాండిత్యాన్ని మెచ్చుకున్నటువంటి వ్యక్తులుగా మనం గుర్తించుకోవచ్చు. గాజుల లక్ష్మీ నరసింహం, శ్రేష్ఠి కోమలేశ్వరరావు, శ్రీనివాస పిల్లై, ఈ మూడు పేర్లు మనం గుర్తించుకో. భవిష్యత్తులో నెట్లో కానీ దేంట్లో అయినా సరే చాలా ప్రామాణికమైన బిట్స్ అండి ఇవి, డెప్త్గా వచ్చే బిట్స్, తెలియని బిట్స్ కూడా మనకి. కాబట్టి ఆ ముగ్గురును మనం గుర్తుంచుకోవాలి. గాజుల లక్ష్మీ నరసింహం, శ్రేష్ఠి కోమలేశ్వరరావు, శ్రీనివాస పిల్లై. ఆ తర్వాత అండి ఈయన ఆప్టన్ మిషన్ పాఠశాలలో ఉపాధ్యాయుడు ఉంటున్న సందర్భంలో ఆ తర్వాత 1837 అండి, 1837లో విక్టోరియా చక్రవర్తికి పట్టాభిషేకం జరుగుతుందండి మద్రాసులో. విక్టోరియా చక్రవర్తికి పట్టాభిషేకము మద్రాసులో జరిగితే ఆ మద్రాసులో ఆ పట్టాభిషేకం సందర్భంలో పరవస్తు చిన్నయ్య పట్టాభిషేకం సందర్భంలో పద్యాలు అనేవి చదవడం జరిగింది. పద్యరత్నాలు అనేది అక్కడ పఠించడం జరిగింది. అర్బత్ నాట్ ద్వారా ఇక్కడ విక్టోరియా చక్రవర్తి పట్టాభిషేకంలో ఆ మద్రాసులో 1837లో అదే సందర్భంలో ఆయన పద్యరత్నాలు అనేవి చదవడం జరిగింది. ఆయన యొక్క పద్యాలకు, ఆయన చదివే విధానానికి, ఆయన యొక్క పాండిత్యానికి
చాలామంది మెచ్చుకున్నారండి. ఆ మెచ్చుకున్న వారిలోని ఇక్కడ పచ్చయ్యప్ప విద్యా సంస్థలో పండితుడిగా చేరాడు. ఎప్పుడు అంటే ఆ సందర్భంలోనే ఆ పద్యాలు చదివినప్పుడు కోమలేశ్వరరావు శ్రీనివాస్ పిల్లై, కోమలేశ్వరపు శ్రీనివాస పిల్లై గారు పరవస్తు చిన్నయ్య చదివినటువంటి పద్యాలకు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యి అభినందించి ఈ కోమలేశ్వరపు శ్రీనివాస పిల్లై ఆయన ఆ సంస్థకి ప్రధానమైనటువంటి ఉద్యోగంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఈయన పరవస్తు చిన్నయ్య ఆప్టన్ మిషన్ పాఠశాలలో చేసే ఉపాధ్యాయ స్థాయి కన్నా అధిక స్థాయిలో ఉద్యోగం ఇవ్వాలి, అధిక స్థానంలో ఇతను ఉండాలి, ఈయన యొక్క పాండిత్యానికి అక్కడ సరిపోదు, ఇంకా ఉన్నతమైన పదవి ఇవ్వాలని ఈ కోమలేశ్వరపు శ్రీనివాస పిల్లై ఈయన యొక్క ఆధీనంలో పచ్చయ్యప్ప విద్యా సంస్థలోని పండితుడిగా నియమించారు. ఎప్పుడు నియమించారంటే ఆయన 1837 విక్టోరియా చక్రవర్తి పట్టాభిషేకంలో ఆ మద్రాసు జరిగినప్పుడు ఆయన యొక్క పద్యాలను మెచ్చుకుంటూ అతని యొక్క పాండిత్యాన్ని అభినందిస్తూ కోమలేశ్వరపు శ్రీనివాస పిల్లై గారు పచ్చయ్యప్ప విద్యా సంస్థలో పండితుడిగా ఆయనని చేర్చుకోవడం జరిగింది. ఆ తరువాత ఆ స్టెప్ తరువాత అయితే ప్రెసిడెన్సీ కళాశాల మూల సంస్థ రాజధాని కళాశాల అండి. ఈ రాజధాని కళాశాల అనేది ఇప్పుడు మనం నడుపుతున్నటువంటి అనేక ప్రెసిడెన్సీ పాఠశాలలు, ప్రెసిడెన్సీ కాలేజీలు కనబడుతూ ఉంటాయి. ఈ ప్రెసిడెన్సీ కళాశాల మూల సంస్థ అనేటువంటి రాజధాని కళాశాల, దాని పేరు రాజధాని కళాశాల. రాజధాని కళాశాలలో ఈ రాజధాని కళాశాల యొక్క విద్యాధికారి ఎవరు? ఆ రోజుల్లో పరవస్తు చిన్నేశ్వరం ఉన్నటువంటి సందర్భంలో రాజధాని కళాశాల విద్యాధికారి అర్బత్ నాటుదార్ అండి. ఎంత తతంగా ఉంది, డైరెక్ట్గా చెప్పవచ్చు అర్బత్ నాటుదార్ అని. కానీ ఇదంతా మనకు క్షుణ్ణంగా తెలుసుకోవాలండి. ఒక్కసారి వీడియో కానీ ఎక్కడైనా అడుగుపెట్టామంటే పూర్తి సమాచారం అనేది తెలుసుకోవడం ముఖ్యమైనది. ఎందుకంటే బిట్లుగా చిన్నగా తెలుసుకోవడం కన్నా సమగ్రంగా తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది కాబట్టి ఇలా చెప్పడం జరుగుతుంది. ఈ రాజధాని కళాశాల విద్యాధికారి అయినటువంటి అర్బత్ నాటుదార్ 1847లో పండిత పదవి ఇవ్వడం జరిగిందండి. ఎవరికంటే పరవస్తు చెన్నైశ్వరికి ఇవి వరుస క్రమం కూడా మనం గుర్తించుకోవచ్చు. ముందుగా ఆప్టన్ మిషన్, తర్వాత పచ్చయ్యప్ప విద్యా సంస్థ, తర్వాత ప్రెసిడెన్సీ కళాశాల అయినటువంటి రాజధాని కళాశాల, ఇలాగ మన వరుస క్రమంలో కూడా గుర్తించుకోవచ్చు. ప్రెసిడెన్సీ కళాశాల మూలస్థలం అయినటువంటి రాజధాని కళాశాలలో విద్యాధికారి అయినటువంటి అర్బత్ నాటుదార్ 1847లో పరవస్తు చెన్నైశ్వరికి పండిత పదవి ఇచ్చాడండి. ఆ పాఠశాలలో, ఆ రాజధాని కళాశాలలో అర్బత్ నాటుదార్ అక్కడ విద్యాధికారి కాబట్టి అర్బత్ నాటుదార్ పరవస్తు చిన్నేశ్వర యొక్క పాండిత్యాన్ని మెచ్చుకుంటూ అభినందిస్తూ ఆయనకి ఉన్నతమైన పదవి 1847లో పండిత పదవికి ఆయన అక్కడ చేర్చుకోవడం జరిగింది. పండితుడికి అక్కడ చేరాడు. ఇది మనకి తర్వాత ఈ శాస్త్రి అనే పేరు, ఈ విద్యాధికారి ఎవరైతే ఉన్నారో అర్బత్ నాటుదార్ అక్కడ పని చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, పండితులకు వారి యొక్క పేరు చివర శాస్త్రి అనేది పెట్టుకోవాలనేది నియమం అండి. ఆ శాస్త్రి అనే పదము వారి యొక్క పేరు చివరలో పెట్టుకోవాలనేది నియమం ఉంటే పరవస్తు చిన్నయ్య సూరి అనకూడదు, ఇంకా పరవస్తు చిన్నయ్యకి శాస్త్రి అనే పదము పెట్టుకోవడం ఇష్టము లేదు. అలా శాస్త్రి అనే పదం ఇష్టం లేకపోవడం వలన పరవస్తు చిన్నయ్యే శాస్త్రి అనే పదానికి బదులుగా సూరి అనే పదాన్ని పెట్టుకుంటాను అని అర్బత్ నాటుదార్ని అడగడం వలన సూరి అనే పదానికి పండితుడు ఏమండి, సూరి అంటే పండితుడండి. మనకి డైరెక్ట్ పెట్టింది సూరి అంటే అర్థం ఏంటి? సూరి అంటే పండితుడు. కాబట్టి ఈ శాస్త్రి అనే పదం కాకుండా సూరి అనే పదాన్ని చేర్చుకుంటాను అని పరవస్తు చెన్నయ్య అడగడంతో అర్బత్ నాటుదార్ దానిని అంగీకరించి పరవస్తు చెన్నయ్య సూరి అనే పేరును పెట్టుకోవడం కోసం అనుమతిచ్చాడు. దానితో పాటుగా పరవస్తు చెన్నయ్య సూరి అనే ఒక సువర్ణ కంకణం అండి, బంగారంతో తయారు చేసినటువంటి సువర్ణ కంకణాన్ని ఈ పరవస్తు చెన్నయ్య సూరి అనే పేరుతో ఇంగ్లాండ్ నుండి రప్పించి ఇంగ్లాండ్లో తయారు చేసి పరవస్తు చెన్నయ్య సూరి అనే పేరుతో స్వర్ణ కంకణాన్ని ఆయనకి ఇవ్వడం జరిగింది.
కాబట్టి పరవస్తు చిన్నయ్య సూరికి సూర్య అనే పదాన్ని సూచించింది ఎవరు అంటే పరవస్తు చిన్నయ్య. సూర్య అనే బిరుదును ఇచ్చింది ఎవరు అంటే స్వర్ణ కంకణంతో అర్బత్ నాడుదొర. అర్బత్ నాడుదొర ఏ కళాశాలకు అధికారి అంటే రాజధాని కళాశాల. మొట్టమొదటిగా ఏ పాఠశాలలో చేశాడంటే ఆప్టన్ మిషన్ పాఠశాల. సూర్య అంటే అర్థం ఏంటంటే పండితుడు. ఆయన యొక్క పద్యాలు ఎక్కడ చదివాడు అంటే ఎవరి యొక్క పట్టాభిషేకంలో అంటే విక్టోరియా చక్రవర్తి పట్టాభిషేకంలో. పచ్చయ్యప్ప విద్యా సంస్థల్లో ఎవరి వలన చేరాడు అంటే మనకి బిట్టిదే కనబడుతుంది. పచ్చయ్యప్ప కళాశాలలో పండితుడిగా చేరాడు. ఈ బిట్టు ఒకటే కనబడతావు, మిగతావే కనబడతావు. సూర్య అనే పదాన్ని బిరుదుగా ఇచ్చింది అర్బత్ నాడుదొర. ఇంత లోతైనటువంటి సమాచారం అనేది కోమలేశ్వరపు శ్రీనివాస పిల్లై ఆయనని ఆ పచ్చయ్యప్ప విద్యా సంస్థల్లో ఒక ఉపాధ్యాయుడిగా చేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రెసిడెన్సీ కళాశాల మూల సంస్థ, రాజధాని కళాశాల, ఈ అంశాలన్నీ కూడా ఇందులో చేర్చడం జరిగింది. శాస్త్రి అనే పేరుని చేర్చుకున్నది ఎవరు అంటే సూచించింది ఎవరు అంటే తప్పకుండా ఉండాలి. ఆ పదం చివరని పేర్కొన్నది ఎవరంటే అర్బత్ నాడుదొర. అది కాకుండా సూర్య అనే పదాన్ని తీసుకుంటానని చెప్పుకున్నది పరవస్తు చిన్నయ్య. దాంతోపాటుగా పరవస్తు చిన్నయ్య సూర్య అనే సంపూర్ణ నామం మనకి తెలుగు సాహిత్యంలో తిరుగుతూ ఉంటుంది. పరవస్తు చిన్నయ్య సూర్య అసలైనటువంటి పేరుగా మనం భావిస్తాం. కానీ పరవస్తు చిన్నయ్య అనేది అతని పేరు, సూర్య అనేది పండితుడు అనే అర్థంతో ఉన్నటువంటి బిరుదు. స్వర్ణ కంకణం ఎక్కడి నుండి వచ్చిందంటే ఇంగ్లాండు. మిగతా మరింత సమాచారం ఇంకా పూర్తిగా చూసేద్దాం. పరవస్తు చిన్నయ్య సూర్య యొక్క రచనల గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటాం. ఇందులోని బాల వ్యాకరణ గురించి అంతగా ప్రస్తావించమండి. బాల వ్యాకరణ గురించి ఈ వీడియో తర్వాత ప్రత్యేకంగా బాల వ్యాకరణము, అందులో భాగాలు, అలాగే సూత్రాలు, వీటి గురించి మనం ప్రస్తావించేటప్పుడు బాల వ్యాకరణం గురించి సమగ్రంగా చర్చించుకుంటాం. మిగతా రచనలు కూడా ఇందులో పూర్తిగా ఉంటాయి. రచనలు చూసుకుంటే ఈయన యొక్క రచనలు మనకు కనబడేవి నీతి చంద్రిక, బాల వ్యాకరణము. నీతి చంద్రిక 1857 అండి, 1853లో నీతి చంద్రిక. బాల వ్యాకరణము 1858, బాల వ్యాకరణము 1858, నీతి చంద్రిక 1853, బాల వ్యాకరణము 1858. ఎక్కువగా బాల వ్యాకరణం ఎప్పుడు రాయడం జరిగింది అనే బిట్టు వస్తుంది. సంవత్సరం 1858. 1858 బాల వ్యాకరణము రచనా కాలము. తర్వాత శబ్దలక్షణ సంగ్రహము, ఆంధ్ర ధాతుమాల, విభక్తి బోధిని, నీతి సంగ్రహము. మనకి వ్యాకరణములో ఉన్నటువంటివి ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలకు చెందినటువంటి రచనలు ఎక్కువగా కనబడతాయండి. మనకి రచనలన్నీ కూడా ఇది వ్యాకరణానికి చెందింది అని మనకు అర్థమైపోతూ ఉంటుంది. అటువంటి రచనలు నీతి చంద్రిక తప్ప మిగతావన్నీ అలాగే ఉంటాయి. నీతి చంద్రిక, బాల వ్యాకరణము, శబ్దలక్షణ సంగ్రహము, ఆంధ్ర ధాతుమాల అండి, ఆంధ్ర ధాతుమాల, విభక్తి బోధిని, నీతి సంగ్రహము. నీతి చంద్రిక, నీతి సంగ్రహము, నీతితో రెండు ఉంటాయండి, నీతితో రెండు ఉన్నాయి. నీతి చంద్రిక అనేది మనకి అందరికీ తెలిసిన రచనే. నీతి సంగ్రహం అండి, నీతి సంగ్రహము, నీతి చంద్రిక అలాగే నీతి సంగ్రహము. సంగ్రహం అనే పదములో ఉంది వీటివి సంగ్రహించినటువంటివి అని అర్థమవుతుందండి. సంగ్రహం అంటే సంకలనము. 100 పద్యాలను సేకరించి నీతి సంగ్రహము అనే రచన చేయడం జరిగింది పరవస్తు చిన్నయ్య సూరి. నీతి సంగ్రహము 100 పద్యాలు ఉన్నాయన్నట్టు, 100 పద్యాల సంకలన గ్రంథం ఇది నీతి సంగ్రహము. ఆంధ్ర శబ్దానుశాసనం అండి, ఆంధ్ర శబ్దానుశాసనము. ఆంధ్ర అనే పేరుతో 3 కనబడతాయండి, 3-4 కనబడతాయి. ఆంధ్ర శబ్దానుశాసనము, పద్యాంధ్ర వ్యాకరణము, ఆంధ్ర శబ్దానుశాసనము, పద్యాంధ్ర వ్యాకరణము, అక్షరగుచ్చం అండి. చాలా బిట్టు అండి, చాలా వచ్చింది ఇది. అక్షరగుచ్చము, సూత్రాంధ్ర వ్యాకరణము, ఆంధ్ర శబ్దానుశాసనము, పద్యాంధ్ర వ్యాకరణము, సూత్రాంధ్ర వ్యాకరణము. పద్యాంధ్ర వ్యాకరణము, సూత్రాంధ్ర వ్యాకరణం అండి, రెండు దగ్గర సంబంధం ఉంటాయి పోలికలు. పద్యాంధ్ర వ్యాకరణము, సూత్రాంధ్ర వ్యాకరణము. తర్వాత ఆంధ్ర అనే పదం ఆంధ్ర శబ్దానుశాసనము. తర్వాత ఆంధ్ర ధాతుమాల. ఆంధ్ర అంటే భాషావాచకంగా, భాషాపరంగా వాడబడింది కాబట్టి ఆంధ్ర ధాతుమాల,
ఆంధ్ర శబ్దానుశాసనము, పద్యాంధ్ర వ్యాకరణము, సూత్రాంధ్ర వ్యాకరణము. ఆంధ్ర అనే పేరుతో 4 రచనలు కనబడుతుంటాయి. ఆంధ్ర ధాతుమాల, ఆంధ్ర శబ్దానుశాసనము, పద్యాంధ్ర వ్యాకరణము, సూత్రాంధ్ర వ్యాకరణము. తర్వాత మనకి అక్షరగుచ్ఛము. కాబట్టి ఇవి రచనలండి. బాలవ్యాకరణ, నీతి చంద్రిక, బాలవ్యాకరణము, శబ్దలక్షణ సంగ్రహము, ఆంధ్ర ధాతుమాల, విభక్తి బోధిని, నీతి సంగ్రహము, ఆంధ్ర శబ్దానుశాసనము, పద్యాంధ్ర వ్యాకరణము, అక్షరగుచ్ఛము, సూత్రాంధ్ర వ్యాకరణము. ఇవి ముఖ్యమైనవండి. అయితే మనం ఇందులో బాల వ్యాకరణం గురించి 1858లో వచ్చిన బాల వ్యాకరణం గురించి తర్వాత వీడియోలో చెప్పుకుంటాం పూర్తిగా. ఇక్కడ మనకి ప్రస్తావించిన ముఖ్యమైన బిట్లు ఏంటంటే నీతి చంద్రిక నుండి పరవస్తు చెన్నై సూర్య రచించిన నీతి చంద్రిక నుండి అనేక బిట్లు ఒకదానికొకటి లింకప్గా ఉంటాయి. అవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి నీతి చంద్రిక గురించి మనం మాట్లాడుకుంటే నీతి చంద్రిక 1853లో వచ్చింది. వాటి గురించి పూర్తి వివరణ అండి. నీతి చంద్రిక అంటే నీతులు అనేది వెన్నెల. ఉపమానము ఉంది, ఉపమేయము ఉంది, అభేదం ఉంది, భేదం లేకుండా ఉంది. కాబట్టి ఇది అలంకారం అయితే రూపక అలంకారం, సమాసం అయితే రూపక సమాసం. కాబట్టి నీతులు అనేది వెన్నెల రూపకం అండి. ఇది ఇక్కడ ఇందులో ఏముందంటే రూపకం. సమాసమైనా సరే అలంకారమైనా సరే రూపకమే. నీతులు అనేది వెన్నెల. ఈ హితోపదేశము, ఇది నీతి చంద్రిక అనేది సంస్కృత భాషలో నారాయణ పండితుడు రచించినటువంటి హితోపదేశములో నీతులను, అలాగే విష్ణు శర్మ రచించిన పంచతంత్రము ఎవరిది అంటే విష్ణు శర్మది. హితోపదేశము ఎవరిదంటే నారాయణ పండితుడు. ఈ రెండు ఏ భాషలో రాయడం జరిగింది అంటే సంస్కృత భాషలో. నారాయణ పండితుడు రచించిన హితోపదేశంలో ఉన్నటువంటివి నీతులను, అలాగే విష్ణు శర్మ సంస్కృతంలో రచించిన పంచతంత్రములో ఉన్నటువంటి నీతులు మరియు రాజనీతి కథలను ఈ రెండిట్లు కలిపి ఈ రెండు గ్రంథాల్లో ఉన్నటువంటి అంశాలను తీసుకొని ఈయన నీతి చంద్రిక అనే పేరుతో రాయడం జరిగింది. నీతి చంద్రికకు మూల కారణమైనటువంటి గ్రంథము ఏదంటే ఎక్కువగా పేర్కొన్నది ఏంటంటే నారాయణ పండితుడు రచించినటువంటి హితోపదేశమే ఆధారం అంటారు. కానీ ఈ రెండు గ్రంథాలండి, అంటే విష్ణు శర్మ రాసినటువంటి పంచతంత్రము, నారాయణ పండితుడు రాసినటువంటి హితోపదేశము, రెండు అంశాలు ఆధారంగా నీతి చంద్రిక రాయడం జరిగిందండి. ఇది ప్రామాణికమైనది. ఆ తెలుగు అకాడమీ వారు పేర్కొన్నటువంటి అంశాలు, మనం సొంతంగా చెప్పుకోవట్లేదు. తెలుగు అకాడమీ వారు పేర్కొన్నటువంటి అంశాలు హితోపదేశము, పంచతంత్రము, ఈ రెండు ఇట్ల ఆధారంగా నీతి చంద్రిక రాయడం జరిగింది. నీతి చంద్రిక అంటే నీతులు అనేది వెన్నెల రూపకము. అయితే ఇందులో ఏ భాగాలు ఉన్నాయంటే మిత్రలాభము, మిత్రభేదము, సంధి, విగ్రహము. నీతి చంద్రికలు అనే 4 భాగాలు, పరవస్తు చెన్నై సూరి 4 భాగాలుగా చెప్పడం జరిగింది. నీతి చంద్రికలో మిత్రలాభం, మిత్రభేదము, సంధి, విగ్రహము. ఇందులో కంప్లీట్ అయినటువంటివి ఏవంటే, పూర్తి అయినవి ఏవి అంటే మిత్రలాభం, మిత్రభేదం. సంధి, విగ్రహం అనేది ఇన్కంప్లీట్, అసంపూర్తి. సంధి విగ్రహం గురించి మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాసినటువంటి రచనలో వీటి యొక్క ప్రస్తావన ఉంటుందండి, సంధి విగ్రహంలో. కాబట్టి 4 భాగాలు నీతి చంద్రికలో: మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం. వీటిలో మిత్రలాభం, మిత్రభేదం సంపూర్ణం, సంధి విగ్రహము అసంపూర్ణం. మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మిత్రలాభం, మిత్రభేదం నీతి చంద్రికలో సుదర్శనుడు అనే రాజు యొక్క కుమారులకు విద్యాబోధనలు, విద్యాబుద్ధులు చెప్పించడం కోసము విష్ణు శర్మ అనే పండితుడి దగ్గరికి ఆ కుమారులను పంపించడము, ఆ విష్ణు శర్మ ఆ బుద్ధిహీనులైనటువంటి రాజకుమారులకు అనేక రకాలైనటువంటి పశుపక్షాదుల పాత్రలతో నీతి చంద్రికలో ఉన్నటువంటి అనేక కథలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆయన ఆ పిల్లలకి బోధించడము, ఇలాగ అనేక అంశాలు అనేవి ఇంకా అదనపు సమాచారం అనేది. కాబట్టి ఇక్కడి వరకు ముఖ్యమైనవి. సుదర్శనుడు అనే రాజు విష్ణు శర్మ అనే పండితుడిని కలుస్తూ ఉంటాడు, వారి పిల్లలకి విద్యా బోధనలు చెప్పమంటాడు. ఆ అంశాలన్నీ కూడా నీతి చంద్రికలో కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇవి నీతి చంద్రిక చెందినటువంటి అంశాలు. ఇంకా ముఖ్యమైనది, నీతి చంద్రిక ఎవరికి అంకితం ఇవ్వబడింది అంటే తనకి సూర్య అనే బిరుదు ఇచ్చినటువంటి దొర అర్బత్ నాట్ దొరకు తనకి చాలా ఇష్టమైనండి ఆ వ్యక్తి పరవస్తు చెన్నై సూరికి అర్బత్ నాట్ దొర అంటే చాలా చాలా ఇష్టమంట. కాబట్టి
తనకి ఇష్టమైనటువంటి రచన కూడా నీతి చంద్రికను అర్బత్ నాటుదరకు అంకితం ఇవ్వడం జరిగింది. అయితే ఈ నీతి చంద్రిక ఎక్కడ ప్రింటింగ్ అయింది, ముద్రణ అనేది ఏ ప్రదేశంలో ఎక్కడ జరిగింది అంటే నీతి చంద్రిక వాణీ దర్పణ ముద్రశాల, వాణీ దర్పణము ముద్రాక్షరశాల అండి. వాణీ దర్పణం అనే ముద్రాక్షరశాలలో నీతి చంద్రిక అనేది ముద్రించబడింది. వాణీ దర్పణం అనే ముద్రాక్షరశాలలో నీతి చంద్రిక అనేది ముద్రించబడింది. నీతి చంద్రిక ఎవరికి అంకితమించారంటే అర్బత్ నాటుదరకు. నీతి చంద్రిక అంటే నీతులు అనే వెన్నెల రూపకము. ఇది హితోపదేశము, పంచతంత్రము. నారాయణ పండితుడు, విష్ణు శర్మ రాసినటువంటి 2 రచనల ఆధారంగా ఇది రాయడం జరిగింది. ఇందులో భాగాలు మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహము. పూర్తయినవి మిత్రలాభం, మిత్రభేదం. పేర్కోలేనివి సంధి, విగ్రహము. ఇక్కడ ఉన్నటువంటి ప్రఖ్యాత అంటే సుదర్శనుడు అనే రాజు విష్ణు శర్మ అనే పండితుడిని కలవడము, ఆ పండితుడు ఆ రాజులకి అనేక పశుపక్షాదులతో కూడిన అనేక కథలు చెప్పడం అనేది ఈ నీతి చంద్రికలో ప్రధానమైనటువంటి కథలు. అయితే మనకి చాలా ముఖ్యమైనదండి, పరవస్తు చెన్నైసూరిని కొన్ని పేర్కొనేటప్పుడు పరవస్తు చెన్నైసూరి, కొక్కొండ వెంకటరత్నం పంతులు, కందుకూరు వీరేశలింగ పంతులు గారు ఈ ముగ్గురిని ఏమంటారంటే నవ్యయుగ ప్రవర్తక త్రయము. నవ్యయుగ ప్రవర్తక త్రయము అని ఎవరిని పేర్కొంటారంటే పరవస్తు చెన్నైసూరి, కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఈ ముగ్గురిని ఎందుకు పేర్కొంటారంటే తర్వాత మనకి ఈ అంశాలు కూడా పేర్కొనేటప్పుడు మనకు అర్థమైపోతుంది. బిరుదుల గురించి మనకు పూర్తి సమాచారం కావాలంటే ఒక 3-4 వీడియోలు సంపూర్ణంగా తెలుగు సాహిత్యంలో రచనలు, ఆ కవులు రచయితల గురించి, బిరుదులు, వారి యొక్క గురువులు శిష్యుల గురించి మన వీడియోలు అప్లోడ్ అయి ఉన్నాయి. ఛానల్ ఒకసారి చూడండి, స్టార్టింగ్ వీడియోలో ఉంటాయండి, ఒకసారి స్క్రోల్ చేయండి. ఆ వీడియోలు కంపల్సరీ చాలా ఉపయోగపడతాయండి. సంపూర్ణ సమాచారం ఉంది. నవ్యయుగ ప్రవర్తక త్రయము అని ఎవరిని అంటారంటే పరవస్తు చెన్నైసూరి, కొక్కొండ వెంకటరత్నం పంతులు, కందుకూరి వీరేశలింగ పంతులు గారు. ఈ ముగ్గురు అనేవి నవ్యయుగ ప్రవర్తక త్రయము అంటారు. అయితే పరవస్తు చెన్నైసూరి అనువాద రచన కూడా ఒకటి ఉందండి. ఆయన అనువాదం చేసినటువంటి ఒక రచన అది ఏమిటంటే ఎలిమెంట్స్ ఆఫ్ హిందూ లా. ఇది ఎవరు రాశారు అంటే సర్ థామస్ స్ట్రెంజ్. ఎలిమెంట్స్ ఆఫ్ హిందూ లా రచన ఎవరిది? ఎలిమెంట్స్ ఆఫ్ హిందూ లా రచన ఎవరిది అంటే సర్ థామస్ స్ట్రెంజ్ రాసినటువంటి ఎలిమెంట్స్ ఆఫ్ హిందూ లా రచనకే ఈ రచన తెలుగు అనువాదము హిందూ ధర్మశాస్త్ర సంగ్రహం అండి. తెలుగులో హిందూ ధర్మశాస్త్ర సంగ్రహం ఎలిమెంట్స్ ఆఫ్ హిందూ ధర్మశాస్త్ర సంగ్రహం అనే పేరుతో ఈయన అనువాదం చేయడం జరిగింది. ఈ అనువాదం చేయడం కోసం ఎవరి సహాయం తీసుకున్నాడు పరవస్తు చెన్నైసూరి? ఈ హిందూ ధర్మశాస్త్ర సంగ్రహం అనే రచనకు ఎవరిని సహాయం తీసుకుని ఆ అనువాదాన్ని చేయడం జరిగిందంటే నరహరి గోపాలకృష్ణమ శెట్టి అండి. నరహరి గోపాలకృష్ణమ శెట్టి ఈయన యొక్క సహాయం అండి. నరహరి గోపాలకృష్ణం యొక్క సహాయం తీసుకొని హిందూ ధర్మశాస్త్ర సంగ్రహం అనేది అనువాదం చేయడం జరిగింది. దీనికి మూలం ఏదండి ఎలిమెంట్స్ ఆఫ్ హిందూ లా, సర్ థామస్ స్ట్రెంజ్ ఈయన రాసినటువంటి గ్రంథము. దానికి అనువాదమే హిందూ ధర్మశాస్త్ర సంగ్రహంగా రాయడం జరిగింది. చెన్నైసూరి సహాయం తీసుకుంది ఎవరంటే నరహరి గోపాలకృష్ణం శెట్టి గారండి. అయితే లండన్ బ్రిటిష్ మ్యూజియంలో ఆ గ్రంథాలయంలో దీని యొక్క మొదటి ప్రతి ఉందండి. హిందూ ధర్మశాస్త్ర సంగ్రహం అనే మొదటి ప్రతి ఎక్కడ ఉందంటే లండన్లో బ్రిటిష్ మ్యూజియం గ్రంథాలయంలో ఉన్నది. ఇవి పరవస్తు చెన్నైసూరి గురించి ముఖ్యమైన అంశాలండి. ఇంకొక బిట్ ఉండిపోయింది, పరవస్తు చెన్నైసూరి యొక్క శిష్యుడు ఎవరు? మనకి బాల వ్యాకరణం, మనకి డిఎస్ఎన్సీకి బాల వ్యాకరణం, ప్రౌఢ వ్యాకరణము అనేది, చందోదర్పణం అనేది ముఖ్యమైన అంశాలు. బాల వ్యాకరణం తర్వాత వ్యాకరణంలో ప్రౌఢ వ్యాకరణం అనేది ముఖ్యమైనది. ప్రౌఢ వ్యాకరణం ఎవరు రాశారంటే బహుజనపల్లి సీతారామాచార్యులు. మరి పరవస్తు చెన్నైసూరి యొక్క శిష్యుడు ఎవరు అంటే పరవస్తు చెన్నైసూరి యొక్క శిష్యుడు బహుజనపల్లి సీతారామాచార్యులు అండి.
బహుజనపల్లి సీతారామాచార్యుల యొక్క గురువు ఎవరంటే పరవస్తు చెన్నైసూరి. ఈయన రాసినటువంటి గ్రంథము, బహుజనపల్లి వారు రాసినటువంటి గ్రంథము మనం తర్వాత మిగతా అంశాలను మేము ప్రస్తావిస్తాం. ప్రౌఢ వ్యాకరణము, ఈ ఒక్క అంశంతో ఇతని గురించి ఆపేద్దామండి. కాబట్టి కవులు, గురువుల గురించి, శిష్యుల గురించి, వారి యొక్క బంధుత్వాల గురించి మన వీడియోలన్నీ అప్లోడ్ చేస్తాను. ఒక్కసారి మీరు స్క్రోల్ చేయండి, మెయిన్ పేజీకి వెళ్ళి అవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. ఈ వీడియో మీకు సమగ్రంగా ఉపయోగపడ్డదంటే ఒక లైక్ చేయండి, మీ మిత్రులకు మన ఛానల్ని పరిచయం చేయండి. తర్వాత బాల వ్యాకరణం గురించి ప్రారంభిస్తూ బాల వ్యాకరణంలో అంశాలన్నీ కూడా, సూత్రాలు కూడా ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీ సహకారం అందించండి, మాకు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.